ఈరోజు రాళ్లబండి సుబ్బారావు గారని ప్రముఖ చారిత్రకారులు అన్నమాట. ఆయన వారి పేరు మీద 1967లో వారి కృషికి తగ్గట్టుగా ఇక్కడ రాళ్లబండి మ్యూజియం అని చెప్పి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటికీ అబ్బురపడిన ప్రభుత్వం 1967లో అధికారికంగా మన రాళ్లబండి సుబ్బారావు గారు అంటే ఆయన బతుకుండగానే ఆయన 1969లో పోయారు. 1967లోనే ఆయన పేరు మీదే ఇక్కడ ఒక ప్రదర్శనశాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర కేసరి యోధన సమితి ఇటువంటి వారసత్వ సంపదలను కాపాడుతూ వాటి యొక్క విశేషాలని వాటి వ్యవహారాన్ని తరతరానికి చాటే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఈ రోజుని మన రాళ్లబండి సుబ్బారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ మేము చేయడం జరిగింది. ఈరోజు రాళ్లబండి సుబ్బారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో మన మాదిరాజు శ్రీనివాస్ గారు, అలాగే దేశిరెడ్డి బలరామ నాయుడు గారు, దూర్వాసుల సత్యనారాయణ గారు, అలాగే పురావస్తు శాఖకి సంబంధించి దానికి అభిమానించే కొంతమంది వ్యక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి రాళ్లబండి సుబ్బారావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమం ఇక్కడ చేయటం జరిగింది. మరి ఆయన చాలా మహానుభావుడు. ఎందుకంటే పెద్దాపురంలో పుట్టి ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో సెటిల్ అయ్యి రాజమండ్రి సరౌండింగ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పురావస్తు సంపద ఉందో దాని అంతటి కూడా సేకరించి అవన్నీ కూడా ఇక్కడ భద్రపరిచి మరి అనేక రకాలుగా ఇక్కడ వాల్యుబుల్ ఐటమ్స్ అన్నీ కూడా సేకరించడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం వారు మరి ఇక్కడ పెట్టిన ఈ మ్యూజియంకి మన రాళ్లబండి సుబ్బారావు గారి మ్యూజియం అని పేరు పెట్టి దీన్ని ప్రభుత్వం వారు టేక్ ఓవర్ చేయడం అనేది చాలా ఆనందించవలసిన విషయం. దీనికి మరి కన్స్ట్రక్షన్ 2023లో అడగొట్టేశారు. ఆల్రెడీ 3 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఈవేళ వరకు ఇంకా దాన్ని పూర్తి చేయలేదు. రాబోయే పుష్కరం కాబట్టి పుష్కరాలకి నాటికైనా ప్రజలందరూ కూడా అన్నీ చూసేలాగా వాటికి అవకాశం కల్పించేలాగా ఇక్కడ ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసి వాటిలన్నింటినీ కూడా మరి ఎలా అయితే పూర్వం వైభవంగా ఇక్కడ రాళ్లబండి సుబ్బారావు గారి మ్యూజియం ఉందో ఆ రకంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకున్నాం. బలరామ నాయుడు గారు 2 మాటలు. చాలా సంతోషం. మరి ఆయన గతించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన సేకరించినటువంటి వస్తువులన్నీ కూడా ఒక దగ్గర భద్రపరిచి అది ప్రభుత్వానికి 1967లో ఆయన అంకితం చేయడం, తద్వారా ఈ 60 సంవత్సరాల్లో మరి అభివృద్ధి చెందుతూ 2023లో దీన్ని అభివృద్ధి పదంలో ప్రయాణించాలనే ఉద్దేశంతో భరత్ ఎంపీగా ఉన్నప్పుడు దీనికి నిధులు తెచ్చాడు. నిధులు తెచ్చి ఓ స్లాబ్ వరకు వేయడం జరిగింది. మరి వస్తువులన్నీ కూడా మరి కందుకూరి వీరేశలింగం గారి వసతి గృహంలో పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క పురావస్తు శాఖ ఈ రోజులో నిలబడిందంటే కారణం ఆంధ్ర కేసరి యోధన సమితి వ్యవస్థాపకులు వైఎస్ నరసింహారావు గారు. వారు కూడా చరిత్రకారులే. ఎక్కడెక్కడ ఏరియాలో ఉన్న ఈ మాన్యుమెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన సందర్భం ఆయన ఉంది. కాబట్టి ఈ సందర్భంగా కూడా ఆయనకి మనం నివాళులు అర్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది.